బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చూడండి, ఇక పక్కన రోహిత్ రెడ్డి ఆయన గన్ను బుల్లెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఏం జరిగిందంటే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడ. సోదాలకు వెళ్ళిన ఈగల్ ఫోర్స్ పోలీసులపై కాల్పులు. సో ఇక తాగి చేసి ఇక ఎవరైతే ఈగల్ ఫోర్స్ ఉంటారు కదా వాళ్ళ మీద కాల్పులు జరిపినట్ట. ఇక పోలీసులు అదిలో రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ మరో 7 2 గ్రాముల కొకైన్, రివాల్వర్, బుల్లెట్లు స్వాధీనం. 9 మందికి డ్రగ్స్ టెస్టు. రోహిత్ రెడ్డి సగా 6 పాజిటివ్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్తో ఈగల్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. రోహిత్ రెడ్డితో పాటు ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ పుట్ట మహేష్, ఢిల్లీ రియల్టర్ నిబిత్ శర్మ, మిశ్రా రితేష్ రెడ్డి, మొరగనేని రమేష్, శ్రవణ్, నల్లపునేని విజయకృష్ణను పోలీసులు అదుపులో తీసుకున్నారంటూ చూస్తున్నామండి. సో నిజంగా మోయినాబాద్లో కలకలం రేపింది. నిన్న వాళ్ళు ఎవరైతే ఈగల్ ఫోర్స్ ఉన్నారో వాళ్ళ మీద దాడి చేస్తాడా, వాళ్ళ మీద కాల్పులు జరపడమా? ఇది మీ బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ఇది నిదర్శనం, ఇదే ఎగ్జాంపుల్. మీ బీఆర్ఎస్ హయాంలో వాస్తవానికి కూడా మీరు డ్రగ్స్ అనేది ఎక్కువగా వచ్చినాయి, ఎక్కువ యూజ్ చేసారు. ఆఖరికి స్టూడెంట్స్లకు కూడా సరఫరా అయినాయి. దాన్ని అడ్డుకట్ట వేయలేకపోయారు, మీరు అడ్డుకోలేకపోయారు. డ్రగ్స్కు బానిసారు యువత. ఇగో మీ మాజీ ఎమ్మెల్యే ఇక దొంగ దొరికింది కాక పోలీసుల మీద కాల్పులు జరపడం. ఇదా మీ కల్చరు, ఇదా మీ కథ. ఈ రోహిత్ రెడ్డి కథ ఇట్లా ఉన్నది. ఇక మరి దీనికి ఏం సమాధానం చెప్తావు కేటీఆర్? దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు? ముందు దీనికి సమాధానం చెప్పు. కథ ఎందుకు, ఈ విషయం ఎందుకు? మరి ఏం చేస్తారు? మరి ఈయన పట్టపగలు దొరికిండు, డ్రగ్స్ కేసులో దొరికిండు, మరి బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తారా? ఏం చేస్తారు? మరి కవిత మీద మీరు యాక్షన్ తీసుకోరు కదా, లిక్కర్ కేసులో దొరికిందని చెప్పి. మరి ఈయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇదా మీరు చేసేది? ఇలాంటి వాళ్ళని అంటే ఎమ్మెల్యే గెలిపించుకునేది? ప్రజలారా ఆలోచన చేయాలి. ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరిని ఓటేయాలి, ఇలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యే ఉండాలి, ఎలాంటి వ్యక్తి ఎంపీ ఉండాలి, ప్రజల కోసం ఎవరు కొట్లాడుతుర్రు ఏంది అనేది కొంచెం ప్రజలారా కొంచెం ఆలోచన చేయండి. కొంచెం ఈ ఆలోచన బంద్ చేయండి. ఓటుకు నోటు అనే విషయం బంద్ చేయండి. ఎవడు 3,000 ఇస్తే వానికే ఓటేస్తాం, ఎవడు 5,000 ఇస్తే వానికే ఓటేస్తాం అనేది కొంచెం బంద్ చేయాలి. వాడు స్కాములు చేసో వాడు ఏదేదో పని చేసి డబ్బులు సంపాదించి మీకు 5,000 10,000 ఇస్తున్నట్టు వాడు మీ వాస్తవానికి కూడా ఒక నాయకుడు మీకు 5,000 10,000 ఓటుకి ఇస్తున్నట్టే మీ నెత్తి కొట్టే మీకు పైసలు ఇస్తున్నట్టు, మిమ్మల్ని ముంచే మీకు పైసలు ఇస్తున్నట్టు. గజ్జర ఆలోచన చేయరు. ఇంకా ఒక్కరోజు 5,000 10,000 ఆశపడితే 5 ఏళ్ళు నరకం అనుభవించాలి. ఏం అడిగిన పరిస్థితి ఉంటుంది.